విజయవాడలో వచ్చిన వరదల కారణంగా సింగినగర్లో ఉన్న 62, 72 గజాల ఇళ్ల వాళ్లు ఎక్కువగా దెబ్బతిన్నారు. ఈ ఇళ్లు సింగిల్ ఫ్లోర్ ఇళ్లు. ఈ ఇళ్లకు కనీసం మెట్లు కూడా ఉండవు. ఈ వరదలకు ఇందులో ఉన్న వాళ్ళు చాలా మంది కూడా అల్లాడారు. వీళ్లు ఒక వర్గం వాళ్ళు. ఇక రెండో వర్గం వాళ్ళు మధ్య తరగతి వాళ్ళు. ఇక్కడి పేదలకు ఇచ్చిన ఏరియాను ఉడా వాళ్ళు వెంచర్లు వేసి మరీ అమ్మారు. దాంతో ఇక్కడి మధ్య తరగతి వాళ్ళు 100 గజాల చొప్పున కొనుక్కున్నారు. నందమూరి నగర్, ఉడా కాలనీ, జర్నలిస్ట్ కాలనీ, సింగినగర్ ఇవన్నీ ఒకప్పుడు పేదవాళ్లవి, కానీ ఇప్పుడు మధ్యతరగతి వాళ్లవి. వీళ్లంతా ఈ వరదకు కట్టుబట్టలతో రోడ్డు మీద నిలబడ్డారు. ఇక ఇందులో కోటీశ్వర్లు కూడా నివాసమున్నారు. రామవరపాడు నుంచి ఇన్నర్ రింగ్ రోడ్డుకు వెళ్లే దారిలో కనిపించే విల్లాలు, అపార్ట్మెంట్లు, ఇక్కడి విల్లాలు 1 కోటి నుంచి 2.5 కోట్లు పలికేవి. అలాగే 70 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు కూడా ఫ్లాట్లు కూడా అమ్మేశారు. అంటే ఈ వర్షానికి, ఈ వరదకు ధనిక వర్గం లేదు, పేద మధ్యతరగతి వర్గం అన్న తేడా లేకుండా అందరూ ఇబ్బంది పడ్డారు.